అన్నమయ్య సంకీర్తనల్లోని ఈ పల్లవి మరియు చరణం అత్యంత లోతైన ఆధ్యాత్మిక భావాన్ని కలిగి ఉంది. భగవంతుణ్ణి, శ్రీవెంకటేశ్వరుణ్ణి ఊయల ఊపుతూ ఆ ఊయల ఊగే విధానంలో ఉన్న తత్వాన్ని అన్నమయ్య ఇక్కడ అద్భుతంగా వర్ణించారు. దీని భావం ఇక్కడ సులభంగా: భావం: అలర చంచలమైన ఆత్మలందుండా నీ ఎలవాటు చేసే నీ ఉయ్యాల నిలకడలేని చంచలమైన మానవ మనస్సుల్లో నివసించడం నీకు అలవాటే అని నీ ఈ ఊయల తెలియచేస్తోంది. ఊయల ఎలాగైతే అటు ఇటు కదులుతూ ఉంటుందో అలాగే చంచలమైన ఆత్మలలో కూడా నువ్వు స్థిరంగా ఉంటావని అన్నమయ్య చెబుతున్నారు. పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ ఉయ్యాల మనం పీల్చే శ్వాస. ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎలాగైతే లోపలికి బయటికి నిరంతరం కదులుతూ ఉంటుందో నీ ఊయల కదలిక కూడా అలాగే ఉంది. అంటే ప్రతి ప్రాణిలోనూ శ్వాసరూపంలో నువ్వున్నావనే నిజాన్ని ఈ ఊయల ఊగుతున్న తీరు ప్రతిబింబిస్తోంది. ముఖ్య ఉద్దేశ్యం: ఈ కీర్తనలో అన్నమయ్య శ్రీవారి డోలోత్సవాన్ని వర్ణిస్తూనే దానికి ఒక యోగపరమైన అర్థాన్ని ఇచ్చారు. చంచలత్వం: ఊయల కదలిక సమానము మనస్సు కదలిక. ప్రాణాయామం: ఊయల ఊగడం సమానము శ్వాసక్రియ. లోకంలో ఊగే ప్రతి ఊయలలోనూ ప్రతి ప్రాణి శ్వాసలోనూ ఉన్న పరమాత్మతత్వాన్ని అన్నమయ్య ఈ చిన్న పంక్తులలో బంధించారు.